ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే శనిదోష నివారణ కోసం పంచముఖ ఆంజనేయ స్వామి వారిని ఏ విధంగా పూజించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం. ఈరోజు తిథి చైత్ర బహుళ నవమి రాత్రి 8:42 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 10:20 వరకు ఉంది. తదుపరి శ్రవణ నక్షత్రం ప్రారంభం. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. శుక్రుడు మేషంలో సంచారము, గురువు మిథునంలోను, కేతువు సింహంలోను, రాహువు కుంభంలోను, రవి కుజ బుధ శని మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి ఉద్యోగస్తులకు స్థానచలనం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటుగా ఆధ్యాత్మిక పరమైన విషయాల వైపు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. మంచి పనుల కోసం మీరు ఖర్చులు అధికంగా చేసే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యం పైన శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. మీ కుటుంబ సభ్యులతోటి సమయం ఎక్కువగా గడిపేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. దైవ దర్శనం, తీర్థయాత్రలు, దీంతో పాటు మీరు దాన ధర్మాలు, వీటి గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మేషరాశికి చెందిన స్త్రీలకు కూడా ప్రతి విషయంలోనూ కూడా ఎదుటివారితోటి అభిప్రాయ భేదాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. మోసపూరిత వ్యక్తులని కలవటము, వారి వలన అధిక ధన నష్టం కలిగే అవకాశాలుంటాయి కనుక ఈ విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. మీ పనులు ఏవైతే ఉన్నాయో వీటిని మీరు సొంతంగా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించాలి. మేషరాశికి చెందిన వారు ఈరోజు అనంత పద్మనాభ స్వామి వారిని దర్శనం చేసుకోవటం, స్వామివారి అష్టోత్తరం చదవటం వినటం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి మాత్రం వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. పనులన్నీ సాఫీగా పూర్తి చేసేందుకు మీ ప్రయత్నం అయితే మీరు కొనసాగిస్తూ ఉంటారు. ఆర్థికంగా ఈరోజు మీకు అనుకూలత అనేది గోచరిస్తోంది. కుటుంబ సభ్యులతోటి సమయం ఎక్కువగా గడిపే అవకాశాలు గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా పనులు పూర్తి చేయడంతో పాటు మీకు పేరు ప్రఖ్యాతులు, గౌరవ మర్యాదలు కూడా పెరిగే అవకాశం గోచరిస్తోంది. వృషభ రాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. గురువుల దర్శనం చేసుకోవటము, తీర్థయాత్రలు, దాన ధర్మాలు, వీటి వైపు కూడా వీరు ఆసక్తిని కనబరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి ఈరోజు ఎటువంటి మార్పులు చేర్పులు గోచరించటం లేదు. పనులన్నీ సకాలంలో పూర్తి చేసే అవకాశం ఎక్కువగా ఉంది. బంధుమిత్రుల్ని కలవటం, విందు వినోదాలకి వెళ్ళటం, వీటిపైన మీరు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. నూతన వస్తు వాహనాలు అమర్చుకునేందుకు ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి వీరి ప్రయత్నం కూడా కొనసాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. మిథున రాశికి చెందిన స్త్రీలకి నూతన వస్తు వాహనాలు అమరటము, విందు వినోదాలకి వెళ్ళటం, బంధుమిత్రుల్ని కలవటం, వీటితో పాటు వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయటంతో పాటు మీకు గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం కూడా గోచరిస్తోంది. మిథున రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి ఈరోజు మార్పుల గురించి అయితే మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇతర వృత్తులలో ఉన్న వారికి పెద్దగా మార్పులు అనేవి కనిపించకపోయినా
ఉద్యోగస్తులకి మాత్రం మార్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీకు హఠాత్తుగా ప్రమోషన్లు లభించటం, లేకపోతే ఆర్థికంగా కొంత మార్పులు అనేవి కలిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా మార్పులు ఉండే అవకాశాలు, ఆర్థిక పురోగతి సూచిస్తోంది. ఇక కర్కాటక రాశికి చెందిన స్త్రీలకి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలత, వీరికి హఠాత్తుగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభించటం, నూతన బరువు బాధ్యతలు స్వీకరించాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు దామోదరాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి మాత్రం ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి. పనులన్నీ పూర్తవుతున్నా కూడా ఏదో ఒక పని ఇంకా మిగిలిపోయే అవకాశాలైతే గోచరిస్తున్నాయి. పనుల విషయంలో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి కనుక ఆటంకాలను అధిగమించేందుకు ప్రయత్నించాలి. పరామర్శ చేయాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఉద్యోగానికి సంబంధించి బదిలీలు ఏవైతే ఉంటాయో అవి మీకు అంత ఆనందాన్ని కలిగించవు. ఇక సింహరాశికి చెందిన స్త్రీలకి కుటుంబ సభ్యులతోటి అనేక విషయాలలో వాదోపవాదాలు కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు మీ పనులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన వ్యక్తుల పరిచయం వలన ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. సింహరాశికి చెందిన వారు ఈరోజు విష్ణు హృదయ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో అధిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. నూతన రుణ ప్రయత్నాలు చేసే అవకాశం గోచరిస్తోంది. వీటన్నిటితో పాటు ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. పనులు వాయిదా పడటం కానీ ఆశించినంతగా వేగవంతంగా పూర్తి కాకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. కన్యారాశికి చెందిన స్త్రీలు కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. కోపావేశాలను నిగ్రహించుకోవాలి. సంతానము, వారి అభివృద్ధి గురించి ప్రత్యేక శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. కన్యారాశికి చెందిన వారు ఈరోజు కృష్ణుడి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సంతానము, వారి యొక్క విద్య, ఉద్యోగము, వ్యాపారము, దీంతో పాటు వీరి యొక్క వైవాహిక జీవితము, వీటి గురించి మాత్రం శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి ఎక్కువగా మీరు ప్రయాసకి గురవుతూ ఉంటారు. మానసిక సంఘర్షణ అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. బంధుమిత్రులతోటి అనవసరపు తగువులు ఉండటం, వారు మిమ్మల్ని నిందించటం, అవమానించటం, ఇవి మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి. తులారాశికి చెందిన స్త్రీలకి కూడా పట్టు విడుపు అవసరం. మీ కుటుంబ సభ్యులతోటి అనేక విషయాలలో మీకు వాదోపవాదాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. తులారాశికి చెందిన వారు ఈరోజు హయగ్రీవ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మార్పులైతే గోచరించటం లేదు. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేస్తారు. మానసికంగా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం ఎక్కువగా చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతోటి సమయం గడిపే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన వస్తు వాహనాలు అమర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా ప్రతి పని పూర్తి కావటం, కుటుంబ సభ్యులతోటి సమయం గడపటం, నూతన వస్తు వాహనాలు అమర్చుకోవటం, స్థిరాస్తుల వైపు శ్రద్ధాశక్తిని కనబరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు నారాయణ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనుర్రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే స్థిరాస్తి విషయాల వైపు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు.
కోర్టు కేసులలో మీకు ఆర్థికంగా కొంత ప్రతికూలత అనేది గోచరిస్తోంది. మీ యొక్క బంధుమిత్రులతోటి ఆస్తులకి సంబంధించిన తగువులు, ఇబ్బందులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి విషయాల్లోనూ కూడా మీకు ఇతరులతోటి అభిప్రాయ భేదాలు అనేవి కలుగుతూ ఉంటాయి. ఏ పని తలపెట్టినా జాగ్రత్తగా ఆలోచించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించాలి. ధనుర్రాశికి చెందిన స్త్రీలు మీరు మీ సొంత పనులు ఏవైతే ఉన్నాయో వీటిని ఓర్పుతో, నేర్పుతో, సహనంతో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. కుటుంబ సభ్యుల మధ్యన అధికంగా ఒత్తిడి ఉండే అవకాశం, కోపావేశాలు అధికంగా ఉండటం వలన మీరు మానసికంగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ధనుర్రాశికి చెందిన వారు ఈరోజు నారాయణాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి మాత్రం ప్రతి విషయంలోనూ వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం గురించి జాగ్రత్త మాత్రం వహించాలి. ఉద్యోగంలో బదిలీల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఆర్థికంగా స్థిరత్వం కోసం ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక మకర రాశికి చెందిన స్త్రీలకి కూడా ఆర్థికంగా ఒత్తిడి అనేది కలుగుతూ ఉంటుంది. ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. మకర రాశికి చెందిన వారు ఈరోజు మహావిష్ణు స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం కొనసాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేసేందుకు మీరు ఎక్కువగా ప్రయాసకి గురవుతూ ఉంటారు. అయితే ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. కుటుంబ సభ్యులతోటి అనవసరపు తగువులు, అలాగే వారి వలన నిందారోపణ ఇవి మీకు కలిగేందుకు అవకాశాలుంటాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశికి చెందిన స్త్రీలు కూడా వీరికి పనులు ఏవైతే ఉన్నాయో ఇవి పూర్తి చేయడానికి ఎక్కువగా ప్రయాసకి గురవుతూ ఉంటారు. కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు తీసుకోవడానికి ప్రయత్నించాలి. భాగస్వామ్యం వలన ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు అధికంగా ఉంటాయి. నూతన రుణ ప్రయత్నం చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇక కుంభరాశికి చెందిన వారు ఈరోజు సంకట నాశన విష్ణు స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ప్రతి పనిలోనూ ప్రయాస అనేది కనపడుతూ ఉంటుంది. పనులన్నీ వాయిదా పడటం వలన చికాకులు అధికమవుతూ ఉంటాయి. ఏ పని తలపెట్టినా ఆ పనులన్నీ మీకు సకాలంలో పూర్తి కాకపోవటం నిరాశను కలిగిస్తుంది. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. సంతానము, వారి అభివృద్ధి గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీనరాశికి చెందిన స్త్రీలకి ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆర్థికంగా మీరు ఇబ్బందికి గురి కావటం ఎక్కువగా ఉంటుంది. అనుకున్న విధంగా పనులు పూర్తి చేయడానికి ఎక్కువగా శ్రమకి గురవుతూ ఉంటారు. మీనరాశికి చెందిన వారు ఈరోజు నారాయణాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శనివారం సందర్భంగా వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. జాతక పరంగా, గోచార పరంగా శనిగ్రహ దోషాలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు శనికి అధిష్టాన దైవమైనటువంటి పంచముఖ ఆంజనేయ స్వామి వారిని ప్రత్యేకంగా పూజించడం ద్వారా సంపూర్ణంగా శని దోషాల నుంచి బయటపడవచ్చు. అందుకే శనివారం సందర్భంగా పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, పంచముఖ ఆంజనేయ స్వామికి 41 ప్రదక్షిణలు చేయటం ద్వారా శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. దేవాలయానికి వెళ్ళలేని వాళ్ళు గృహంలోనే పంచముఖ ఆంజనేయ స్వామి వారి చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించటం, తమలపాకుల దండను సమర్పించటం, లేదా తమలపాకులతో అర్చన చేయటం, సింధూర పూజ చేయటం, అలాగే అప్పాలు నైవేద్యంగా సమర్పించడం ద్వారా
పంచముఖ ఆంజనేయ స్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై జాతకపరమైన శనిగ్రహ దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాల నుంచి బయటపడవచ్చు. అలాగే వాల పూజ చేస్తే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. పంచముఖ ఆంజనేయ స్వామి వాలానికి తోక మొదల నుంచి చివరి వరకు బొట్లు అలంకరణ చేసుకోవటం, గంగ సింధూరంలో నువ్వుల నూనె కలిపి ఆ గంగ సింధూరం బొట్లు పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రపటం మొత్తం అలంకరణ చేయటం ద్వారా కూడా సంపూర్ణంగా శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. శ్రీరామ జయం. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అనే అంశానికి స్వాగతం. గృహబలం పటిష్టంగా ఉన్నట్లయితే ఇంట్లో ఉండేవారికి ఉద్యోగ వృద్ధి, ఆదాయ వృద్ధి, వ్యాపార వృద్ధి, ఆరోగ్య వృద్ధి, విద్యా వృద్ధి, వివేకం, ఇంటిలో ఉండేటటువంటి సభ్యుల మధ్య అనురాగం, అన్యోన్యమైనటువంటి అనురాగ బలం, ఇవన్నీ కూడా పెరుగుతాయి. ఇంటి బలం కారణం అని చెప్పినప్పుడు ఇంటిలో ఏ విధమైన నియమాలను మనం అనుసరిస్తే ఆ ఇంటికి గృహ బలం పెరుగుతుంది. ముఖ్యంగా ఇంటిలో ఉండేటటువంటి ప్రాథమిక వాస్తు నియమాలు 4. అందులో 1 ఈశాన్యం వైపు బరువు లేకుండా చూసుకోవడం. ఈశాన్యంలో దేవతారాధన లేక ప్రాథమికంగా కొద్దిపాటి బరువు గల చాలా అల్ప ప్రమాణంలో మంచినీటి వ్యవస్థ ఏర్పాటు చేయడం. ఆగ్నేయ భాగంలో వంటగది, నైరుతి దిగ్భాగంలో శయనగృహం, వాయవ్య దిగ్భాగంలో ఇంటిలో ఉండేటటువంటి వృద్ధులు కానీ, విద్యార్థులు కానీ, బాలబాలికలు కానీ చదువుకునే విధంగా ఏర్పాట్లు చేయడం. ఇంటి మధ్యలో నైరుతి నుంచి ఈశాన్యానికి, ఆగ్నేయం నుంచి వాయవ్యానికి దారం పట్టినప్పుడు ఆ మధ్యలో వచ్చేటటువంటి కేంద్రం, ఆ కేంద్రం మీద ఏ ద్వారము రాకుండా చూసుకోవాలి. ఇలా ప్రత్యేకంగా కూర్మ రూపం అనేటటువంటి శాస్త్ర ప్రమాణమైన విధానంలో ఇంటి నిర్మాణం ప్రప్రథమంగా చూచుకున్నట్లయితే ఆ ఇల్లు ఇంట్లో వారందరికీ కూడా ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చేదిగా మారుతుంది. ఇంటి మధ్య ఖండన బిందువు. పూర్వకాలంలో శంకువు అక్కడ ఏర్పాటు చేసి దిక్కు నిర్ణయం చేసి అనంతరం మధ్యలో వసారా, మండువా 4 వైపులా గృహ నిర్మాణాలు చేస్తూ మధ్యలో ఖాళీ స్థలంగా ఉంచేటటువంటి వారు. ఈనాటి కాలంలో అలా ఖాళీ స్థలానికి అవకాశం లేకుండా 3 శయనగృహాలు, 2 శయనగృహాలు, హాలు, వంటగది ఇలా నిర్మితం చేసుకునేటటువంటి నేపథ్యంలో మధ్యలో ఆ ఖాళీ స్థలం హాలులోకి వచ్చేలాగా చూసుకోవాలి. లేదా ఆ ప్రాంతంలో ద్వారబంధం రాకుండా చూసుకోవాలి. ఇది ప్రధానమైన నియమం. అలాగే ఇంటికి సంబంధించి వయస్సులో ఎవరు పెద్దవారై ఉంటారో వారి పేరిట అరవణం అచ్చిపాటు చూసి వారికి సంబంధించిన దిక్కులో నుంచే, ఆ వైపున ఉండే ద్వారబంధంలో నుంచే ఇంటిలో నుంచి మనం బయటకు వచ్చే మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి. సామాన్యంగా ఈ ద్వారబంధం తూర్పు, ఉత్తరం, పడమర అనే ప్రమాణాలకు అనుకూలంగా ఉంటుంది. సంపూర్ణమైన తూర్పు కొందరికి అచ్చిపాటు కాగా మరికొందరికి ఈశాన్య దిగ్భాగం అనుకుంటే తూర్పు ఈశాన్యం, ఉత్తరం ఈశాన్యం, లేదా పడమర వాయవ్యం, లేదా దక్షిణ ఆగ్నేయం ప్రధానంగా ద్వారబంధానికి సూచించేటటువంటి దిక్కులు, విదిక్కులతో కలిపి అని కూడా వాస్తుశాస్త్రం చెబుతూ ఉంటుంది. దక్షిణం వైపు మనకు అచ్చి వచ్చేది అని అన్నప్పుడు కూడా అందులో కూడా మళ్ళీ దక్షిణ నైరుతి వైపు కాకుండా దక్షిణ ఆగ్నేయం వైపుగా ఇంటి నిర్మాణం సంబంధించిన ప్రధాన ద్వారాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని కూడా ఈ శాస్త్రం ఒక సలహా, సూచన ఇలా అందజేస్తుంది. ఇంటిలో ఉన్న వారందరికీ ఆరోగ్య, ఐశ్వర్య అభివృద్ధులతో పాటుగా ఉద్యోగ, వ్యాపార, విద్య, ఆర్థిక రంగాలలో ప్రయోజనం కలగాలి అంటే ఆ ఇంటిలో ఎల్లప్పుడూ సుగంధములు, సువాసనలతో అలా అందరికీ తెలిసే విధంగా మనం ఏర్పాటు చేస్తూ ఉండాలి. సూర్యోదయంతో ఆ ఇంటిలో సుగంధములు వీచడం ప్రారంభమై సూర్యాస్తమయంతో పాటుగా అలా సుగంధముల యొక్క లభ్యత ఉంటూ సూర్యాస్తమయంతో ప్రారంభమైన దీపారాధన
మరుసటి నాడు ఉదయం సూర్యోదయం వరకు కూడా కొనసాగినట్లయితే ఆ ఇంటిలో ఉండే వారందరికీ అఖండమైన వాస్తు సంపదలకు సంబంధించిన సమస్త నియమాలను అనుసరించేటటువంటి పుణ్యఫలం గృహ బలం లభిస్తుంది. వాస్తవికంగా ఆలోచించి వాస్తు బలాన్ని పెంచుకోవడమే గృహ బలం. తెలుసుకున్నాం కనుక పాటిద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.